మంత్రులైతే మాకేంటి, అమాత్యుల మాట వినని సెక్రటరీలట. అంటే మంత్రికి అసలు వాళ్ళ మాట వింటలేరట. మొత్తం ఐఏఎస్లు మొత్తం వాళ్ళదే నడుస్తున్నది. ఇక్కడ ఐఏఎస్లు ఈక్వల్ టు పొలిటీషియన్లను మించిపోయారు వీళ్ళు. సంతకం పెట్టాలంటే పైసలు, ఆ రకంగా తయారైంది. అందరు కాదు కానీ ఆల్మోస్ట్ అట్లే తయారైపోయినారు. వ్యవస్థ మొత్తం అట్లే ఉంది. నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళని చూసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఆయన లెక్క ఉండాలి, ఆయన లెక్క సంపాదించాలని అనుకుంటున్నారు. అందరు అట్లే పాడయ్యారు. నోటి మాట పెడచివన రాతలన్నీ పెండింగ్లో. పదే పదే అడిగితేనే ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు, లేదంటే కొర్రీలు పెడుతున్నారు. తమకు కావలసిన ఫైల్స్ మాత్రం క్షణాల్లో క్లియర్ చేసుకుంటున్నారు. మినిస్టర్ల పేషీలకు ఫోన్లు, మండిపడుతున్న మంత్రులు. కొందరు మంత్రులు సెక్రటరీలకు పొసగడం లేదా, మంత్రుల ఆదేశాలు పాటించట్లేదా, మినిస్టర్లు క్లియర్ చేసిన ఫైల్స్ను సెక్రటరీలు కావాలనే పెండింగ్ పెడుతున్నారా, కొర్రీలు వేసి వెనక్కి పంపుతున్నారా అనే ప్రశ్నలకు సచివాలయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తున్నది. మెజారిటీ మంత్రుల ఆదేశాలు సెక్రటరీలు పట్టించుకోవట్లేదని ప్రచారం జరుగుతున్నది. రివ్యూల్లో, మీటింగ్స్లో కలిసినప్పుడు సరే అని తలూపే అధికారులు ఆ తర్వాత తాము అనుకున్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో విసిగిపోయిన మంత్రులు తమ శాఖల సెక్రటరీలను మార్చాలని నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తున్నది. కాదన్న, నేను ఇప్పుడు ఇక్కడ మంత్రులేం గొప్పోళ్ళని నేనేం అంటలేను. వీళ్ళకి కావాల్సిన పనులు వీళ్ళై, వీళ్ళకి కావాల్సిన పనులు వీళ్ళై. ఎవరి పవర్ సెంటర్ వాళ్ళదే, ఎవరి దుకాణం వాళ్ళదే అయిపోయింది. ఒక్కొక్క ఐఏఎస్ సంపాదన వాళ్ళ జీతాలు ఎంత అండి? 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. కోట్లాది విలువ చేసే ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఐఏఎస్లకి? వాళ్ళ బంగళాలు, వాళ్ళ లైఫ్ స్టైలు. ఒక నవీన్ మిట్టలు, ఒక స్మితా అసలు ఒక స్మితా సబర్వాలు, ఒక రజత్ కుమారు, ఒక సోమేష్ కుమారు తెలంగాణ కేంద్రంగా తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం దోపిడీ చేసిరు వీళ్ళంతా. ఈ సొమ్మునంతా పంచుకున్నారు. భూములు కొన్నారు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా మీకు ఇంత డబ్బులు? ఇప్పుడు సెక్రటరీలకి, మంత్రులకు ఎందుకు పడతలేదంటే మీరే తింటారా, మాకొద్దా, మాది మాదే, మీది మీదే, ఇదే లొల్లి అన్నట్టు. ఇక్కడ మొత్తం నీకే వస్తున్నాయి, నాకేం వస్తున్నాయి, ఆ రకమైన ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ గొడవలు జరుగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ అయితే అసలు ముఖ్యమంత్రి టీం లీడర్, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి మాట మంత్రులు విన్నారు, మంత్రుల మాట ముఖ్యమంత్రి విన్నాడు, అధికారుల మాట మంత్రులు విన్నారు, మంత్రుల మాట అధికారులు విన్నారు. అసలు ఈ ఐఏఎస్లు కొంతమంది ముఖ్యమంత్రి చెప్పినా వింటలేరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీడ తెలుగు యూనివర్సిటీకి సంబంధించిన ప్లేస్ని ఆల్రెడీ తెలుగు యూనివర్సిటీ బాచుపల్లికి పంపించారు. 100 ఎకరాలు ఆడ కట్టిరు, ఆడ నడుస్తున్నది. ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ని ఆద్యకళ ఆయన ప్రొఫెసర్ తిరుమలరావు గారు ఏదో ఆయన దశాబ్దాలుగా సేకరించినటువంటి అన్ని ఆ గిరిజనుల జీవన, ఆదివాసీ జీవన విధానానికి సంబంధించిన అన్ని పనిముట్లని అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ గ్రౌండ్ ఫ్లోర్ని ముఖ్యమంత్రికి కేటాయించిండు. అక్కడ ఉన్న అధికారి ఇవ్వడానికి వీల్లేదని ఆయన ముఖ్యమంత్రి మాట కూడా వింటలేడు. ఇట్లాంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యమంత్రి ఒక పవర్ సెంటర్, ముఖ్యమంత్రి చుట్టూన్నది ఒక పవర్ సెంటరు, మంత్రులది ఒకటి, ఐఏఎస్లది ఒకటి. ఇక ఈ రాష్ట్రం ముందుకు పోతుందా? సహజంగా మంత్రులే శాఖలకు బాసులు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే ఫైనల్. ఒకవేళ విధానపరమైన అంశాలు గనక ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందుకెళ్తారు. కానీ అందుకు విరుద్ధంగా పలు శాఖల సెక్రటరీలు డిపార్ట్మెంట్లో పెత్తనం చెలాయిస్తున్నారు. మంత్రులు క్లియర్ చేసిన ఫైల్స్ను సంబంధిత సెక్షన్లకు పంపి వాటిని అమలు చేసేందుకు ప్రయత్నించాలి. కానీ మంత్రులు సంతకం చేసిన అన్ని ఫైళ్లను క్లియర్ చేయట్లేదు. గిట్టని వ్యక్తులు లేదా సంస్థలకు చెందినవి ఉన్నా తమను కలవకుండా నేరుగా మంత్రులను మాత్రమే కలిసినా వాటిని నెలల కొద్దీ పెండింగ్లో పెడుతున్నారు. దీంతో విసిగిపోయిన మంత్రులు ఫలానా ఫైల్ ఏమైంది అని పదే పదే అడిగితే కొందరు క్లియర్ చేస్తుంటే మరికొందరు కొర్రీలు వేసి చీఫ్ సెక్రటరీ ఆమోదం లేకపోతే సీఎంఓ పరిశీలనకు పంపుతున్నట్టుగా టాక్ ఉన్నది. కొందరు సెక్రటరీలు మరో అడుగు ముందుకేసి ఫైల్స్కు సంబంధించిన వ్యక్తులు లేదా సంస్థలు వచ్చి తమను ప్రత్యేకంగా కలిస్తే తప్ప సంతకం చేయట్లేదట. ఎందుకు గలవాలా? ప్రత్యేకంగా టేబుల్ కింద చేయబెట్టాలి. ప్రత్యేకం అంటే దేవుండదు. ఇంకా మరికొందరు సెక్రటరీలు నిర్మోహమాటంగా మాకేం లేదా అని అడుగుతున్నారట. గిట్లా తయారైన తర్వాత ఈ వ్యవస్థ ఏం ఉంటుంది? దీంతో సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలు బ్యూరోక్రాట్ స్థాయి మేరకు ముట్టజెప్తున్నట్టు ప్రచారం ఉన్నది. అసలు ఈ తెలంగాణలో భయంకరంగా వేధిస్తున్న సమస్య ఏంటి అంటే కరప్షన్. ఒక్కొక్క అధికారి మీద రైడ్స్ జరిగితే ఒక్కొక్క దగ్గర 100 కోట్లు వెళ్తున్నాయి. 4 ఇరిగేషన్ అధికారుల మీద రైడ్ జరిగితే 1000 కోట్లు వచ్చినాయి. ఓ ఈఎన్సీ మీద రైడ్ జరిగితే 200 కోట్లు వచ్చినాయి. ఓ డిఎస్పీ మీద రైడ్ చేస్తే
1000 కోట్లు బయటకు వచ్చినాయి. ఈ దొంగలు ఎట్లా సంపాదిస్తున్నది? ఎంత ప్రజల సొమ్మే కదా. ఈ తెలంగాణలో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కరప్షన్, అవినీతి. దీని మీద కనుక పోరాటం చేయకపోతే ఇట్లయితే అంటే ఒకరిని చూసి ఒకడు అన్నప్పటి ఒకడు ఇప్పుడు వాడు ఒకవేళ దొరికిన ఏసీబీ రైట్స్లో ఏముంది, తెల్లారి పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది, దాని తర్వాత వాడు బినామీల పేర్ల మీద ఉన్నది వాడు సెట్ చేసుకుంటాడు సింపుల్గా. ఏమవుతుంది? వాడికి ఉద్యోగం పోయినా ఏం కాదు, సంపాదించిందంతా అట్లా ఉన్నది కాబట్టి సింపుల్. అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది ఉన్నదా రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి మీరు తొడగొట్టి మీసం తిప్పి అసలు నాకంటే ఎవరు లేరు అని ఒక ఇది చూపించిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కనీసం మీ పేరు చెప్తే కనీసం భయపడుతున్న ఐఏఎస్ లేడు ఒక్కరు కూడా. విషయం ఏమైందంటే ఇక్కడ ఏమైంది సమస్య? వాళ్ళు తింటున్నారు, మేము తినొద్దా? అక్కడ ఆగిపోతున్నది. వాళ్ళు మాత్రమే తింటారా, మేము తినొద్దా? ఒక్కొక్క ఐఏఎస్ అధికారి చెప్తే ఇప్పుడు నవీన్ మిట్టల్ లాంటోడు ఎన్ని కోట్లు సంపాదించుంటాడు? ఊహకు అందుతుంది అది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆయన సెక్రటరీగా కొనసాగుతూ కూడా అదే పనిలో ఉన్నాడు. డౌట్ ఏముంది అందులో?